everyone, welcome back to my YouTube channel and చాలా రోజుల తర్వాత వీడియోతో వచ్చాను అండ్ మనం అరుణాచలం వెళ్దామని మార్నింగ్ అయితే బయలుదేరాము కర్నూలుకి 9:30కి మాకు బస్సు ఉందన్నమాట ట్రావెలర్స్ ఆ నుంచి మధ్యలో ఏం జరిగింది అనేది వీడియో పెట్టేస్తాను బ్యాక్గ్రౌండ్లో దాని తర్వాత కంటిన్యూ కర్నూలు వెళ్ళాక అక్కడ టైం ఇంకా ఫుల్ ఉండడంతో భారతీయ 2 సినిమాకి వెళ్ళాము చూడండి సో ఫ్రెండ్స్ మహబూబ్ నగర్ టు అరుణాచలం డే 1 ట్రావెల్ చేసి వచ్చాము ఎక్కడి నుంచి ఎక్కడ ట్రావెల్ చేసాము చెప్తాడేనండి యూట్యూబ్కి కొత్త వ్యక్తిని పరిచయం చేస్తున్నాను అనమాట సో మహబూబ్ నగర్ నుంచి ఇక్కడ వచ్చాము కర్నూలుకి వచ్చాము బళ్ళారి చౌరస్తాలో మనకు ట్రావెల్స్ అనేది బుక్ చేసుకున్నాము 9:30కి రావాల్సింది ఇప్పుడు 10:30 అయింది 11కి రీచ్ అవుతుందంట సో రెయిన్ సీజన్ వల్ల అక్కడ బాగా వర్షం ఇప్పుడు మళ్ళీ కాల్ చేస్తే 11కి వస్తుందంట బస్సు సో అంతవరకు మధ్యలో సినిమా వేసేసి మీల్స్ తినేసి ఇక్కడనే ఉన్నాం బుద్ధిమంతులాగా నిలబడ్డాడు నాకేం తెలియదు అన్నట్టు మాట్లాడుతున్నాడు ఈసారి ఏదైనా బ్లాగ్ చెప్పేటం 9 గంటల కన్నా వస్తున్న బస్సు 11 అయింది అయితే సినిమా రివ్యూ ఇస్తాడు ఇప్పుడు ఎట్లా సినిమా అయితే కమలా తన ఫ్యాన్స్ అట్టు కాకుండా ఎట్లుంది సినిమా చాలా బాగుంది అంటే త్రీ పార్ట్ ఉంటుంది 3 పార్ట్ ఉంటుంది కన్క్లూడ్ అయింది ఇప్పుడు సస్పెండ్ అనేది బేసికల్లీగా ఒక సమస్య బయట వాళ్ళకి వస్తేనేమో మంచిది అనుకుంటాం అదే మన ఇంట్లో వస్తేనేమో ఏ విధంగా ఉంటుంది అనేది సినిమా కాన్సెప్ట్ జోక్స్ అపార్ట్ మనము ప్రజెంట్కైతే బళ్ళారి చౌరస్తాలో వెయిట్ చేస్తున్నాము ఇక్కడ లైటింగ్ బాగున్నట్టుంది సరే వరకు వస్తే ఏదన్నది తెలుస్తుంది బయట ప్రపంచానికి 10 రకాలుగా మాట్లాడతాం కానీ మనది మనతో పరిష్కరించుకొని ఏ విధంగా ఉంటుంది అనేది కాన్సెప్ట్ 799 మన బండి నెంబర్ కానీ ఏదో వస్తుంది ఎక్కడో వర్షం పడుతుంది ఇక్కడ మనకు చినుకులు పడుతున్నాయి మీరు అబ్జర్వ్ చేయొచ్చు కనవట్లేదు చినుకులు పడుతున్నాయి వీడియో నేను కొన్ని నార్మల్గా ప్రతి ఒక్కరు చేసేదే ఒక యూట్యూబ్ వీడియో రెఫర్ చేసుకొని చేస్తారు బట్ అందులోనే నేను నాకు తోచిన దాన్ని నేను పార్ట్గా చేస్తాను హోప్ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు కంటిన్యూ చేద్దాము బస్సు వచ్చిన తర్వాత ఫుడ్ అయితే తిని ఎక్కుతాం ఈయన వండుకోడు వీళ్ళు మెలకనే ఉంటాడు మనం గూరగా కొట్టాలి గుడ్ మార్నింగ్ అండ్ నెక్స్ట్ డే ఇది 11:30 12కి వచ్చింది బస్సు 6-7 అవుతుంది ఇప్పుడు 7కి మనము ఇంకా 15 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము మా సీట్ ఇది ఫస్ట్లో బయట దిగిన తర్వాత మళ్ళీ బ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను సో ఫ్రెండ్స్ మనము బయట దిగాము ఇక్కడ నుంచి ట్రావెలర్స్ మాది రోడ్ పైన దింపారు సో ఇక్కడ నుంచి మనము బ్యాక్ నుంచి చూపెడతా చూడండి మన ట్రావెలర్స్ అది ఇక్కడ నుంచి మనం అయితే ఇక్కడ దింపారు టెంపుల్ సిటీ తిరువనమలై వెల్కమ్ యూ ఈ బోర్డు నుంచి మనం లోపలికి వెళ్ళాలి ఇక్కడ నుంచి మనకు ఆటోలు అయితే లభిస్తున్నాయి మనం మేమైతే ఇప్పుడు ప్రెసిడెంట్గా ఈ ఆటోలో వెళ్తున్నాము ఇక్కడ నుంచి ప్రైస్ అయితే చెప్పలేదు ఆ నుంచి అయితే వెళ్తాం
సో ప్రజెంట్ అప్డేట్ వచ్చేసి ఇది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత మన ఆన్సర్ చూపెడతాము. మేము ఇంకా ఫ్రెష్ కాలేదు, దిగంటే కొన్ని ఫ్రెష్ అనుకున్నాము. వాటర్ ఆటోస్ అంటే ఉన్నాయి, ఆ నుంచి వెళ్తున్నాం. మనమైతే లోపలికి అయితే ఎంట్రీ స్టార్ట్ చేసాము. ఇదైతే ఆకుండా కాదండి, ఎక్కడ ఆకుండా లాగా అఫీషియలీ వీఆర్ ఇన్ అరుణాచలం. మన ముందు కనబడుతున్నది రాజగోపురం. మనం మేమైతే రూమ్ కోసం అయితే కనబడుతున్నాం. కొన్ని వీడియోస్ చూసి రెఫరెన్స్ తీసుకొని ముందరికెళ్ళి ట్రై చేస్తున్నా. సో ఇక్కడ నుంచి ఒక హోటల్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత ప్లాన్ అయితే డిసైడ్ చేసుకుంటాం. సో ఇది మేము ఉంటున్నాము ప్రజెంట్గా అయితే. ఇది మాకు కొంచెం తెలిసిన వాళ్ళ దగ్గరని అలా తీసుకోవడం జరిగింది ఇది. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే రూమ్ నుంచి ఫ్రెష్ అయిపోయి టైం అయితే 9:44. యాక్చువల్గా అయితే మా ప్లాన్ 10కి గిరి ప్రదర్శన స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. బట్ మొత్తం ప్లాన్లో మొత్తం చేంజ్ అయిపోయి వేరే ఉన్న వాళ్ళు, కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మీన్స్ చాలాసార్లు వచ్చారంట. సో వాళ్ళు అది ఫాలో అవుదాం అనుకున్నాము. వాళ్ళు ఈవినింగ్ 4కి స్టార్ట్ చేసి 9:30 లోపల ముగిచ్చేస్తారంట. సో ఏదో బాగుంది. మార్నింగ్ మొత్తము దర్శనం చేసుకుంటే అయిపోతుంది. దర్శనం చేసుకొని ఈవినింగ్ వెళ్తే బాగుందని చెప్పారు వాళ్ళు. సో మేము వాళ్ళని ఫాలో అవడం జరుగుతుంది ఫస్ట్ టైం కాబట్టి. ప్రజెంట్గా అయితే మనం ఇక్కడ రూమ్ నుంచి రోడ్ మీదకి వచ్చి ఇక్కడ 2.7 ఉంది రాజగోపురం దగ్గరికి. ఆటో వెళ్ళి ఆటోలో అక్కడికి వెళ్ళి అతన్ని కలుసుకుంటామాట. ఫస్ట్ రమణాశ్రమం, స్కందాశ్రమం అవి చూసుకొని నెక్స్ట్ అనేది మళ్ళీ కంటిన్యూ చేస్తాను బ్లాగ్. రూమ్ కా నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆటో అయితే తీసుకున్నాము. ఆటో నుంచి మనకి గోపురం దగ్గరికి 150 రూపీస్ అయితే తీసుకున్నాడు. ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళిన తర్వాత షెడ్యూల్ అనేది కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి షెడ్యూల్ ఏందనేది చూస్తాము. దూరం